హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన బండి చూసారు కదా ఎలా ఉందో. ఇవాళ మొత్తం దీని లుక్ మార్చేద్దాం. ఇందాకడే బ్యాటరీ ఒకటి పోయింది, బ్యాటరీ పోతే బ్యాటరీ వేయించాను. ఎదర్ ఫ్రంట్ టైర్ కూడా బాగా పాడైపోయింది, ఫ్రంట్ టైర్ కూడా వేయించాను. ఇంకా ఇప్పుడు చూసారు కదా మొత్తం, ఇంకా మనం ఈ సీట్ కవర్లు, ట్యాంక్ కవరు మొత్తం అక్కడక్కడ చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి. మొత్తం కూడా టోటల్ దీని అవుట్లుక్ మార్చేద్దామని ఫిక్స్ అయిపోయా కొత్త సంవత్సరం. అందుకనే చేయించేద్దాం లేట్ చేయకుండా. ముందుగా ఎంఆర్ఎఫ్ షోరూమ్కి వచ్చేసాం. ఇక్కడ ఎంఆర్ఎఫ్ టైరు ఒకటి కొనేసుకున్నాం. 1700, 6 సంవత్సరాల గ్యారంటీ ఇచ్చాడు. ఫిట్టింగ్ ఫ్రీ అంట. 6 సంవత్సరాల్లో ఎయిర్ బబుల్ వచ్చినా, సైడ్ క్రాక్ వచ్చినా కొత్త టైర్ మార్చేస్తా అన్నాడు. ఫిట్టింగ్ ఫ్రీగా చేసి ఇచ్చాడు. ఇక దీని తర్వాత మెకానిక్ షెడ్కి తీసుకెళ్ళిపోదాం. వచ్చేసాం, మెకానిక్ షెడ్కి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ ఏమేమి రిపేర్ ఉంటే మొత్తం టోటల్గా చూసి చేయమని చెప్పాను మెకానిక్ కుర్రోడికి. బండి మళ్ళీ కొత్త బండి ఎలా ఎంత కండిషన్లో ఉంటుందో ఆ కండిషన్లో ఉండాలని చెప్పాను. ఓకే, నేను చూసి మొత్తం ఏదైతే మొత్తం ఏమేమి వేయాల్సి వస్తే మొత్తం వేసేద్దాం, నేను చెప్తానని చెప్పేసి అన్నాడు. ఓకే అన్నాం. ఒక్కొక్కటి ఏది పోతే అది మొత్తం ఊడదీస్తున్నాడు. ఊడదీసి నీట్గా మొత్తం క్లీన్ చేసి పోతే కొత్త వేసేద్దాం అన్నాడు. రన్నింగ్లో బండి బాగా ఊగుతుంది అంటే ఎయిర్ పడుతుంది, ముందుగా కార్పొరేటర్ క్లీన్ చేద్దామని కార్పొరేటర్ ఊడదీసి క్లీన్ చేస్తున్నాడు. దాని తర్వాత ఎక్సలేటర్ కేబుల్, క్లచ్ కేబుల్, ఎయిర్ ఫిల్టర్, ఇంకా ప్లగ్గులు, చిన్న చిన్న సామాన్లు మొత్తం ఏది పోతే అది తీసేసి వేస్తున్నాడు సామాన్లు మొత్తం. అయితే మొత్తం మళ్ళీ కొత్త బండి ఎంత కండిషన్లో ఉంటుందో అంత కండిషన్లో ఉండాలని చెప్పాను. ఓకే అన్నాడు. అయితే బాగానే ఎక్కినాయి, అది నేను లాస్ట్లో చెప్తాను ఎంత అయిందో. అలాగే బ్యాటరీ కూడా పోయింది, పోతే బ్యాటరీ కూడా మార్చేసాం. అమ్రాన్ బ్యాటరీ, మన బ్యాటరీ తీసుకుని వాళ్ళ బ్యాటరీ కొత్త బ్యాటరీ ఇస్తే 1000 రూపాయలు అయిపోయింది. ఇక్కడ ఇక సర్వీసింగ్ పెట్టేశాను. షెడ్లో మొత్తం పని అయిపోయింది, బండి పూర్తిగా ఏమీ లేదు. ఇక సర్వీసింగ్ చేయించేసి నీట్గా తర్వాత స్టిక్కరింగ్ చేయించేసి ఆ తర్వాత సీట్ కవర్లు, ట్యాంక్ కవర్లు కూడా చేయించేద్దాం. అంటే టోటల్గా మళ్ళీ కొత్త బండి ఎట్లా ఉంటుందో దీని ఫుల్ అవుట్ లుక్ మొత్తం మార్చేద్దాం. ఇక్కడ సర్వీసింగ్ కూడా బాగా చేస్తాడు, నీట్గా ఉంటుంది. కొద్దిగా టైం పట్టినా కూడా నీట్గా చేస్తాడు. అందుకని ఎప్పుడు చేయించినా కూడా ఇక్కడే మన ఇబ్రహీంపట్నం పాత గేట్ దగ్గర సర్వీసింగ్ పాయింట్. ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉంటే చేయించుకోండి, ఒకసారి చేయించి చూడండి, మీకే అర్థమవుతుంది. నీట్గా చేస్తాడు లేట్ అయినా కూడా.
ఓకే, అయిపోయింది. అయితే ఇక ఈ ఆయిల్ కూడా కొడుతున్నాడు కొద్దిగా నీట్గా, ఎక్కడైనా బాగా మచ్చలు అవి ఉన్నా కూడా మొత్తం నీట్గా పోతాయి అని. అయితే మనోడు కెమికల్ ఏం కలపడు, బాగానే ఉంటుంది, షైనింగ్ ఏం పోదు కలరు. ఓకే, అయిపోయింది. ఇక స్టిక్కరింగ్ షాప్కి వచ్చేసాం. ఈ బ్యాక్ సైడ్ మట్కర్ కొద్దిగా ఇరిగింది, దానికి ఫెవికిక్ వేసేసి నీట్గా వైట్ స్టిక్కర్ వేసేసి దాని మీద నేమ్స్ వేసేస్తున్నాడు. మళ్ళీ టోటల్గా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేసి కొత్తగా స్టిక్కరింగ్ చేసేస్తున్నాడు, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం కూడా. ఓకే, ఆల్మోస్ట్ స్టిక్కరింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ట్యాంక్ కవర్, సీట్ కవర్లో మార్పిచ్చేద్దాం. చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ. ఎవరైనా కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకొద్ది సపోర్ట్గా ఉంటుంది. మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టోటల్గా అవుట్లుక్ ఇది మన బండి. మళ్ళీ కొత్తగా షోరూమ్ నుంచి వస్తే ఎలా ఉందో అచ్చం అలా ఉంది. చాలా మీరే చూస్తున్నారు కదా, ఫస్ట్లో ఎలా ఉందో బండి ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నారు కదా. లుక్ వైజ్గానే కాదు, మంచి కండిషన్ కూడా బండి చాలా బాగుంది. ఇది టోటల్గా మనకి ఇలా మొత్తం ఇలా ఈ లుక్ రావడానికి టైర్ కానీ బ్యాటరీ మొత్తం A to Z 10,000 అయినాయి పూర్తిగా. కానీ చాలా బాగుంది బండి. నచ్చిందా? అయితే మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.